హలో గైస్. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన బైక్‌లో మనం రీసెంట్‌గా రివీల్ చేసే టైంకి క్రాష్ గార్డ్ పెట్టలేదు. సో ఇప్పుడు నేను క్రాష్ గార్డ్ అనేది ఫిట్ చేశాను. సో ఇది బటర్‌ఫ్లై క్రాష్ గార్డ్ కదా! ఇది ఆర్ఎక్స్ 100కి అయితే డైరెక్ట్ ఫిట్. స్ప్లెండర్‌కి డైరెక్ట్ ఫిట్ అసలు ఎలా ఫిట్ అవుతుంది? దాని ప్రాసెస్ ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీరు చూసుకున్నట్టయితే హ్యాండిల్ కొంచెం టిల్ట్ చేస్తా. సో ఇదిగోండి. ఇది మన క్రాష్ గార్డ్ అనమాట. సో నేను ఇక్కడి నుంచి సో ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లెంత్ తీసుకొని సో చూసారా? ఈ ఫింగర్ లెంత్ తీసుకొని ఇటు సైడ్ అండ్ అటు సైడ్ 2 సైడ్స్ నేను హోల్ చేయించుకున్నాను ఈ క్రాష్ గార్డ్‌కి. ఇటు సైడ్ అండ్ అటు సైడ్ 2 సైడ్స్ హోల్స్ చేయించుకొని డ్రిల్లింగ్ షాప్‌కి తీసుకెళ్ళి హోల్స్ చేయించుకున్నాను. ఇవి మన స్టాక్‌వి కాదు. స్టాక్ క్రాష్ గార్డ్‌వి కాదు. సో ఇవి సెపరేట్‌గా బయటికెళ్ళి తీసుకుంటే మనకు దొరుకుతాయి. ఒక రూ. 10 ఉంటది. సో ఇవి 20 బోల్ట్స్‌తో పాటు ఇది బోల్ట్ కదా! నట్స్‌తో పాటు తీసుకోండి. సో ఈ నట్‌ని ఏంటంటే మధ్యలో స్పేసర్‌గా యూజ్ చేస్తే మీకిది టైట్‌గా ఉంటది. ఆహ్, ఈ నట్ ఫస్ట్ బిగించేసి ఈ నట్‌ని ఈ బోల్ట్ కంప్లీట్‌గా టైట్ చేసిన తర్వాత నీట్‌గా ఇక్కడ నుంచి రెంచ్‌తో నీట్‌గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎనకాల దీనికి బోల్ట్స్ వెల్డ్ అయ్యి ఉంటాయి. నార్మల్‌గా స్ప్లెండర్స్‌కి ఏంటంటే బోల్ట్స్ ఆల్రెడీ వెల్డ్ అయ్యే ఉంటాయి. చూసారా ఇక్కడ వెల్డ్ అయ్యి ఉంది. సో ఇక్కడ నట్ వెల్డ్ అయ్యి ఉంది చూసారా? ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ నట్స్ అనేవి వెల్డ్ అయ్యి ఉంటాయి. ఇన్‌కేస్ మీ దీనికి లేకపోతే ఇక్కడ మీరు నట్స్ పెట్టేసుకొని కూడా టైట్ చేసేసుకోవచ్చు. ఈరోజు వీడియోకైతే ఇంతే. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.